వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక్కటే ఉత్కంఠ. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారా? ఇన్నాళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అన్న పట్టుదలను పక్కన పెట్టేస్తున్నారా? సొంత పార్టీ చేసుకున్న ఓ సీక్రెట్ సర్వే ఇప్పుడు జగన్ మైండ్ సెట్ ను పూర్తిగా మార్చేసిందా? కూటమి నేతల రన్నింగ్ కామెంటరీని తట్టుకొని నిలబడేందుకు జగన్ సిద్ధమయ్యారా? అసలు వైసీపీ సర్వేలో తేలిన ఆ షాకింగ్ నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ హాజరుపై రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. రాబోయే వర్షాకాల సమావేశాలకు జగన్ తప్పకుండా హాజరవుతారనే లీకులు వినిపిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం వెనుక ఒక ఆసక్తికరమైన అంతర్గత కథ దాగుందని సమాచారం. ఇటీవల వైసీపీ స్వయంగా నిర్వహించిన ఒక రహస్య సర్వే ఇందుకు కారణమన్నట్లు తెలుస్తుంది. ఆ సర్వేలో సామాన్య జనం నుండి షాకింగ్ అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తుంది. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని మెజారిటీ ప్రజలు తీవ్రంగా తప్పుపట్టారు. దాదాపు 65% మంది ప్రజలు జగన్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై సభకు హాజరై మాట్లాడితేనే మంచిదని వారు అభిప్రాయపడ్డారు. ఈ ప్రజాభిప్రాయాన్ని చూసిన తర్వాతే జగన్ తన పంతాను మార్చుకునే ఆలోచనలో పడ్డారట. కూటమి ప్రభుత్వంపై పోరాడాలంటే అసెంబ్లీని వేదికగా చేసుకోవడమే కరెక్ట్ అని డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. అందుకే ఈసారి ఎలాగైనా సభలో అడుగు పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. సాంకేతిక నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం కుదరదన్న సత్యం జగన్ కు కూడా తెలుసు. నాడు చంద్రబాబుకు 23 సీట్లు వచ్చినప్పుడు జగన్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను జనం గుర్తు చేసుకున్నారు. 5-6 ఎమ్మెల్యేలను లాగేస్తే బాబుకు ప్రతిపక్ష హోదా పోతుందంటూ నాడు జగన్ ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు తనకు మాత్రం నిబంధనలతో పని లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం అటు తటస్థుల్లోనూ ఇటు విద్యార్థికుల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారం లేదా హోదా ఉంటేనే జగన్ అసెంబ్లీకి వెళ్తారా అంటూ సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. వైసీపీ సొంత సర్వేలో కూడా ఇదే తరహా వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రజా వ్యతిరేకతను పోగొట్టుకోవడానికే జగన్ ఇప్పుడు అసెంబ్లీ బాట పట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. జనాభిప్రాయాన్ని గౌరవించి సభకు వెళ్తేనే పార్టీ మైలేజ్ పెరుగుతుందని వైసీపీ శ్రేణులు సైతం భావిస్తున్నాయి. ప్రతిపక్ష హోదా రాలేదన్న నెపంతో జగన్ అసెంబ్లీని బహిష్కరించి వారాంతపు ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. కేవలం తాము ఎంచుకున్న మీడియా ప్రతినిధులను మాత్రమే పిలిచి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరహా ప్రెస్ మీట్ల వల్ల ప్రజల్లోకి సరైన సంకేతాలు వెళ్లడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. అదేదో నేరుగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఆ విషయాలన్నీ అధికారికంగా రికార్డుల్లోకి ఎక్కుతాయి కదా అని జనం అడుగుతున్నారనే సమాచారం. సభలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తేనే కదా వాటికి పరిష్కార మార్గాలు లభించే అవకాశం ఉంటుంది. అందుకే మెజారిటీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి తీరాలని గట్టిగా కోరుకుంటున్నారు. కేవలం ప్రెస్ మీట్లకు పరిమితం కాకుండా చట్టసభల్లో పోరాడడమే సరైన పద్ధతి అని సొంత పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. ఈ ప్రజాభిప్రాయాన్ని బేరీజు వేసుకున్న తర్వాతే జగన్ తన మైండ్ సెట్ మార్చుకున్నట్లు తెలుస్తుంది. కేవలం మీడియా ముందు మాట్లాడడం కంటే సభలో గలం విప్పడమే ఉత్తమమని వైసీపీ అధినేత గ్రహించినట్లున్నారు. అందుకే రాబోయే వర్షాకాల సమావేశాలను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం అసెంబ్లీకి వెళ్దామనే ప్రతిపాదనను జగన్ తన పార్టీ ఎమ్మెల్యేల వద్ద ఉంచినట్లు సమాచారం. అయితే తాను రానని, మీరు మాత్రం సభకు వెళ్లి పోరాడాలని ఎమ్మెల్యేలకు సూచించారట. తాను సభకు వస్తే కూటమి ఎమ్మెల్యేల నుండి రన్నింగ్ కామెంటరీ రూపంలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ భయపడినట్లు తెలుస్తుంది. అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో మిగతా 9 మంది ఎమ్మెల్యేలను వెళ్లాలని జగన్ కోరినట్లు టాక్. కానీ ఒంటరిగా సభకు వెళ్లడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అస్సలు ఒప్పుకోలేదని వినికిడి. అధినేత లేకుండా తాము సభకు వెళ్తే మరిన్ని అవమానాలు పడాల్సి వస్తుందని మిగతా ఎమ్మెల్యేలు కూడా వెనుకడుగు వేశారు. ఈ అంతర్గత పరిణామాల వల్ల గత సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తిగా దూరంగా ఉండిపోయారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు మారాయి. జగన్ అసెంబ్లీ హాజరుపై ప్రజాభిప్రాయం కూడా పూర్తిగా వ్యతిరేకంగా రావడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. ఎమ్మెల్యేల ఒత్తిడి, ప్రజాభిప్రాయం తోడవడంతో ఈసారి జగన్ వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా లేదా అన్నది ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద మిస్టరీగా మారింది. గతంలో కూడా ఆయన సభకు వస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో అడుగు పెడతానన్న పట్టుదలతో జగన్ ఇన్నాళ్లు ఉండిపోయారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు జనాల ఆలోచనలో మార్పు వచ్చింది. సాక్షాత్తు వైసీపీ సర్వేలోనే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మెజారిటీ ప్రజలు ఓటు వేశారు. హోదాతో పని లేకుండా అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఈ ప్రజా డిమాండ్ను బేరీజు వేసుకున్న జగన్ ఈసారి వర్షాకాల సమావేశాలకు వెళ్లాలని దాదాపు ఫిక్స్ అయ్యారనే ఇన్నర్ వర్షన్. మరి గతంలో లాగే ఈ ప్రచారం కూడా కేవలం రూమర్గానే మిగిలిపోతుందా, లేక నిజంగానే జగన్ సభకు వస్తారా అన్నది చూడాలి. ఒకవేళ జగన్ సభకు వస్తే కూటమి ఎమ్మెల్యేల వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఈ వర్షాకాల సమావేశాలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజలు ఇచ్చిన 11 సీట్లతోనైనా అసెంబ్లీలో గలం విప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఎంతైనా ఉంది. హోదా కోసం పట్టుబట్టి సభను బహిష్కరించడం వల్ల ప్రజల్లో నెగటివిటీ పెరుగుతోందని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా చదువుకున్నవారు, తటస్థ ఓటర్లు జగన్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నట్లు స్పష్టమైంది. ఈ నిజాలను గ్రహించిన జగన్ తన సొంత పంతాలను పక్కన పెట్టి ప్రజాభిప్రాయానికి తలవంచక తప్పడం లేదు. అందుకే రాబోయే వర్షాకాల సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ సభకు హాజరవుతారనే ప్రచారం గట్టిగా సాగుతుంది. సభలో ఎదురయ్యే అవమానాలను, కూటమి నేతల రన్నింగ్ కామెంటరీలను తట్టుకొని నిలబడాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ మాట్లాడితేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఆయన గ్రహించారు. సొంత పార్టీ శ్రేణులు కూడా అధినేత అసెంబ్లీకి వస్తేనే క్యాడర్లో కొత్త ఉత్సాహం వస్తుందని నమ్ముతున్నారు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే అన్నిటికంటే బలం. సర్వే ఫలితాలు ఇచ్చిన షాక్తోనైనా జగన్ అసెంబ్లీలో అడుగుపెడితే అది ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త మలుపు అవుతుంది. మరి గతంలో లాగే ఇది కూడా కేవలం ప్రచారానికే పరిమితమవుతుందా, లేక ఈ వర్షాకాల సమావేశాల్లో జగన్ నిజంగానే సభలోకి వచ్చి కూటమి ప్రభుత్వానికి సవాల్ విసురుతారా అనేది చూడాలి.